హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక చిన్న దొండకాయ గురించి కానీ పెద్ద సందేశంలో ఒక అందమైన కథ చెప్పబోతున్నాను. మనందరికీ తెలిసిన దొండకాయ గురించి ఎప్పుడైనా కథ విన్నారా? లేదా దొండకాయ కూడా బాధపడుతుందని, కలలు కంటుందని, తన విలువలు నిరూపించుకోవాలని కోరుకుంటుందని ఊహించారా? అయితే ఈరోజు మనం దొండకాయ రాజ్యం అనే సరదా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పెద్ద కూరగాయల రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో టమాటాలు, బంగాళదుంపలు, బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, క్యారెట్లు, బీట్రూట్లు ఇలా అందరూ కలిసి ఉండేవారు. వాటిలో ఒక చిన్న దొండకాయ కూడా ఉండేది. దాని పేరు దొండు. దొండు చాలా మంచిది. ఎవరితోనూ గొడవ పడేది కాదు. కానీ దానికి ఒక చిన్న బాధ ఉండేది. రాజ్యంలో ఎక్కడ చూసినా టమాటాల గురించే మాటలు. టమాటా లేకపోతే కూరకు రుచి ఉండదు, టమాటా ఉంటేనే రంగు వస్తుంది అని అందరూ మాట్లాడుకునేవారు. బంగాళదుంప కూడా చాలా ఫేమస్. నేను ఏ కూరలో అయినా కలిసిపోతానని గర్వంగా చెప్పేది. ఉల్లిపాయ అయితే మరీ ఎక్కువ. నన్ను లేకుండా వంట మొదలవుతుందా అని అడిగేది. ఇవన్నీ వింటూ దొండ ఒక మూలను కూర్చుండేది. ఒకరోజు దొండు తన ఫ్రెండ్ బెండకాయ దగ్గరికి వెళ్ళి, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నేను కూడా ఒక మంచి కూరగాయనే కదా అని అడిగింది. బెండకాయ నవ్వుతూ, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది దొండు, కంగారు పడకు అంది. కానీ దొండుకు ఇంకా బాధ తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో ఒక పెద్ద ప్రకటన వచ్చింది. అత్యంత ఉపయోగకరమైన కూరగాయ ఎవరు అని పోటీ నిర్వహించబోతున్నామని రాజుగారు ప్రకటించారు. అన్ని కూరగాయలు చాలా ఉత్సాహంగా సిద్ధమయ్యాయి. పోటీ రోజు రానే వచ్చింది. పోటీ రోజు రాగానే మొదట టమాటా స్టేజ్ మీదకి వెళ్ళి, నేను లేకుండా చాలా కూరలు పూర్తి కానే కావు అంది. అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత బంగాళదుంప కూడా స్టేజ్ మీదకి వెళ్ళింది. నేను పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమంది. మళ్ళీ చప్పట్లు కొట్టారు. ఉల్లిపాయ వచ్చి, నన్ను లేకుండా వంటగది ఊహించలేరు అంది. మళ్ళీ పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టారు. చివరికి దొండుకు అవకాశం వచ్చింది. దొండు స్టేజ్ మీదకి వెళ్ళింది. కొంతమంది స్టేజ్ మీదకి వెళ్ళగానే దొండుని చూసి నవ్వుకున్నారు. దొండకాయ కూడా పోటీకి వచ్చిందా అన్నారు. దొండుకు కొంచెం బాధ వేసింది. కానీ ధైర్యంగా మైక్ పట్టుకుంది. నేను టమాటాలాగా ఎర్రగా ఉండను, బంగాళదుంపలా అందరికీ గుర్తుండను, ఉల్లిపాయలా ప్రతి వంటలో ఉండను, కానీ నేను కూడా ఉపయోగపడతాను. నేను ఆరోగ్యానికి మంచిది. నేను నిశ్శబ్దంగా నా పని చేస్తాను, గర్వం లేకుండా నా బాధ్యతను నెరవేరుస్తాను అంది. రాజ్యం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అప్పుడు రాజుగారు లేచి నిలబడ్డారు. ఇదే నిజమైన గొప్పతనం. తన గురించి ఎక్కువగా చెప్పుకోకుండా తన పని చేసేవాడే గొప్పవాడు అన్నారు. అందరూ దొండుకు చప్పట్లు కొట్టారు. టమాటా వచ్చి, మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం దొండు అంది. బంగాళదుంప కూడా, నువ్వు చాలా మంచిదానివి దొండు అంది. ఉల్లిపాయ కూడా క్షమాపణ చెప్పింది. ఆ రోజు నుంచి దొండుకు రాజ్యంలో మంచి గౌరవం వచ్చింది. కానీ దొండు మాత్రం మారలేదు. అదే వినయం, అదే మంచితనం, అదే చిరునవ్వు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక పోటీ జరిగింది. ఈసారి ప్రశ్న ఒక్కటే, అత్యంత మంచి మనసున్న కూరగాయ ఎవరు? అందరూ ఒకే పేరు చెప్పారు, దొండు అని. రాజ్యం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. దొండు ఆనందంతో నవ్వింది. అప్పుడు దానికి ఒక విషయం అర్థమైంది. ప్రపంచం మన విలువ వెంటనే గుర్తించకపోవచ్చు, కానీ మన మంచితనం, మన పని, మన ఓపిక ఒకరోజు తప్పకుండా గుర్తింపు తెస్తాయి. ఇదే దొండకాయ రాజ్యం కథ. ఈ కథకు మనకు ఒక చిన్న విషయం చెబుతుంది. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన పని మనం నిజాయితీగా చేస్తే ఒకరోజు ప్రపంచం మన విలువను గుర్తిస్తుంది. ఈ కథ నచ్చితే ఒక చిరునవ్వు ఇవ్వండి. ఆగండి ఆగండి, కథ ఇక్కడితో ముగియలేదు. దొండుకు రాజ్యంలో గౌరవం వచ్చిన తర్వాత అందరూ దాన్ని ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు కొత్త సమస్య వచ్చింది. రాజ్యంలోకి ఒక పెద్ద గుమ్మడికాయ వచ్చింది. అది చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బరువుగా ఉండేది. అది వచ్చినప్పటి నుంచి అందరూ దాని గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. అయ్యో, ఎంత పెద్దగా ఉందో చూసారా, ఇది పెద్ద కూరగాయ, ఎప్పుడూ చూడలేదు అని అందరూ ఆశ్చర్యపోయారు. దొండు మళ్ళీ ఒంటరిగా అనిపించుకుంది. ఇప్పుడు అందరూ నన్ను మర్చిపోయారేమో అని బాధపడింది. అప్పుడు దాని దగ్గరికి ఒక ముసలి క్యారెట్ వచ్చింది. ఏమైంది దొండు అని అడిగింది. దొండు తన బాధ చెప్పింది. అప్పుడు క్యారెట్ నవ్వుతూ, పెద్దగా ఉండటం గొప్ప కాదు, అందరికీ ఉపయోగపడటం గొప్ప. చంద్రుడు పెద్దవాడా, నక్షత్రాలు పెద్దవా, కానీ రాత్రి ఆకాశంలో రెండూ అందంగానే కనిపిస్తాయి కదా అంది.
ఆ మాటలు విన్న దొండుకి ధైర్యం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో భారీ వర్షాలు వచ్చాయి. అన్ని కూరగాయలు భయపడిపోయాయి. చిన్న కూరగాయలు నీటిలో కొట్టుకుపోతాయేమో అని కంగారు పడ్డాయి. అప్పుడు దొండు ముందుకు వచ్చింది. భయపడకండి, మనం అందరం కలిసి ఉంటే ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవచ్చు అంది. దొండు మాటలు విని అందరికీ ధైర్యం వచ్చింది. వర్షాలు కూడా ఆగిపోయాయి. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ రోజు నుంచి దొండు కేవలం మంచి కూరగాయ మాత్రమే కాదు, మంచి నాయకురాలిగా కూడా మారింది. రాజుగారు దొండుకి ఒక బంగారు పతకం ఇచ్చారు. దానిపై ఇలా రాసింది: గొప్పవారు పెద్దవాళ్ళు కావలసిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఆ పథకాన్ని చూసి దొండు నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి తెలుసు, గుర్తింపు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, మన మంచితనం మనకే గుర్తింపు తీసుకొస్తుంది. అలా దొండకాయ రాజ్యంలో అందరూ సంతోషంగా జీవించారు. అంతే, కథ ముగిసింది. ఇలాంటి మరిన్ని సరదా కథలు, మనసుకు హత్తుకునే కథలు, ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన అన్యాస్ కిచెన్ వ్లాగ్స్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ప్రోత్సాహమే మాకు మరింత కంటెంట్ తీసుకురావడానికి శక్తినిస్తుంది. ఇంతసేపు నాతో పాటు ఈ కథ విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త కథతో, కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం.